హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలో జనవరి 22న జరిగిన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరామ భక్తులంతా సంతోషంతో వేడుకలు జరుపుకున్నారు. నేడు భారతదేశమంతా రామనామముతో కాషాయ జెండాలతో దద్దరిల్లుతుంది. జనవరి 22న మనమంతా మరోసారి దీపావళి జరుపుకున్నాం. అయితే నవనిర్మిత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన మరుసటి రోజు నుండి అనగా జనవరి 23 నుండి సాధారణంగా భక్తులకు ఆలయంలో దర్శనం చేసుకునే అనుమతి ఇవ్వబడింది. చెప్తే ఎవరు నమ్మరు, కానీ జనవరి 23న ఒక్క రోజులోనే అయోధ్య ఆలయానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఆ రోజు ఇంచుమించు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలలో నుండి 5 లక్షలకు పైగా భక్తులు రామ మందిరానికి తరలివచ్చారు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఒక మహిళ అర్ధరాత్రి అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలోని గర్భగుడిలోకి ఒంటరిగా ప్రవేశించిందని, అక్కడ వెళ్లిన ఆమెకు ఒక వింత సంఘటన ఎదురైందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే మనం ఈ వీడియోలో ఇదంతా నిజమేనా లేక కట్టుకథ, ఒకవేళ ఈ సంఘటన నిజమైతే ఆ మహిళ ఎవరు, ఎందుకని ఎవ్వరూ లేని అర్ధరాత్రి సమయంలో గర్భగుడిలోకి ప్రవేశించింది అనేటటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, సో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. అండ్ అదేవిధంగా మీరు కూడా ఆ శ్రీరాముడి నిజమైన భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాధారణంగా చూసుకుంటే కొంతమంది వ్యక్తులకు దేవుడిపై అపారమైన నమ్మకం, భక్తి భావనలు ఉంటాయి. అయితే అటువంటి వ్యక్తులు వారి జీవనాన్ని దేవునికి అంకితం చేసి అనునిత్యం దేవుని ధ్యానంలో లీనమైపోయి ఉంటారు. రాముని అమితమైన భక్తురాలైన శబరి దీనికి సరైన ఉదాహరణ. శబరిమాత గురించి, ఆమెకు శ్రీరామచంద్రునిపై ఉన్న అమితమైన భక్తి గురించి మన అందరికీ తెలుసు. ఆవిడ శ్రీరాముడిని దర్శించుకోవడానికి తన జీవితమంతా శ్రీరాముని రాకకై వేచి చూసింది. ప్రస్తుత సమాజంలో ఇటువంటివి మనకు దాదాపుగా కనబడరు. కానీ కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయి చేసిన పని సాక్షాత్తు శబరిమాతకు గుర్తు చేసేలా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి అయోధ్యలోని శ్రీరాముడిని దర్శించుకోవడం కోసం వేలాది మైళ్ళ దూరం నుండి వచ్చి ఎవ్వరి ఊహలకు అందని సాహసం చేసి అనూహ్యమైన రీతిలో శ్రీరాముని దర్శనం చేసుకుంది. దీంతో పాటు ఆ శ్రీరాముని మహిమను కూడా కల్లారా చూసింది. నిజానికి అసలు జరిగిన సంఘటన ఏమిటంటే, అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తరువాత రోజు దేశ విదేశాల్లో నుండి శ్రీరామ భక్తులంతా దర్శనం కొరకు అయోధ్యకు చేరుకున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తరువాత రోజు శ్రీరాముడిని దర్శించుకోవడానికి దాదాపుగా 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారట. అయితే ఈ 5 లక్షల మంది రామ భక్తులలో జనవరి 23న శ్రీరాముని దర్శించుకునే భాగ్యం కేవలం 2 లక్షల మందికి మాత్రమే దొరికింది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఆలయ తలుపులు మూసేశారు. దాంతో 3 లక్షలకు పైగా భక్తులకు శ్రీరాముని దర్శన భాగ్యం కలగలేదు. అయితే వీళ్ళల్లోనే ఈ అమ్మాయి కూడా ఒకటి. కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆ అమ్మాయి పేరు లక్ష్మి. కానీ తనకు రాముడిపై ఉన్న అమితమైన భక్తి భావనల వల్ల తను తన పేరుని రామలక్ష్మిగా మార్చుకుందని తెలిసింది. అయితే శ్రీరాముడిపై తనకున్న భక్తి వల్లే తాను ఈరోజు కోట్లాది మంది శ్రీరామ భక్తులలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. మరియు ఆ భక్తి వల్లే ఆలయ అధికారుల దృష్టిలో కూడా పడింది. కొన్ని అవరోధాల కారణంగా మరుసటి రోజు దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు గుడి తలుపులను మూసేశారు. కానీ రామలక్ష్మి మాత్రం అదే రోజు ఎలాగైనా ఏం చేసైనా శ్రీరాముడిని దర్శించుకోవాలని బలంగా పట్టుపట్టింది. దీనికి గల ప్రధాన కారణం రామలక్ష్మికి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తి భావనలే. రాముడి కోసం ఏదైనా చేసే అభిమానం రామలక్ష్మిలో ఉంది. ఇక 500 సంవత్సరాల పాటు సాగిన శ్రీరామ జన్మభూమి వివాదం పూర్తయి రామాలయ నిర్మాణం జరగాలని ఎదురు చూచిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు. శ్రీరాముడికి సర్వస్వం త్యాగం చేసి శ్రీరాముని భక్తిలోనే లీనమైపోయే ఆమెను మరో శబరిమాత అని కూడా చెప్పుకోవచ్చు. తన జీవితం శ్రీరాముడికి అంకితం అన్నట్లుగా జీవిస్తున్న రామలక్ష్మి శ్రీరాముడిని స్వయంగా చూడలేదు. కావున శ్రీరాముడి ఆలయాన్ని దర్శించుకొని తన జన్మ ధన్యం చేసుకోవాలని భావించిన రామలక్ష్మి 500 కిలోమీటర్లుగా ఒంటరిగా ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకుంది. కానీ అక్కడకు చేరుకున్న ఆమెకు శ్రీరాముని దర్శన భాగ్యానికి ఆటంకం కలుగుతుందని ఎంతో బాధపడింది. ఎలాగైనా శ్రీరాముడిని దర్శించుకోవాలనే దృఢ నిశ్చయం, పట్టుదల ఉన్న రామలక్ష్మి ఆలయం వద్ద ఉన్న అధికారులను కూడా బ్రతిమాలింది. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు తను దర్శనం చేసుకునేందుకు లోపలికి పంపించకపోవడంతో, నా జీవితమంతా శ్రీరాముడి దర్శనానికే వేచి చూశాను, ఇంకొన్ని గడియాలు వేచి చూడలేనా,
నా రాముడి కోసం ఒక్క రాత్రి ఏంటి, 100 రాత్రులైనా నేను వేచి ఉంటాను అనుకొని ఆలయ పరిసరాల్లోనే ఒక చోట శ్రీరామనామ జపం చేస్తూ శ్రీరాముడిని ఆరాధిస్తూ కూర్చుంటుంది. అంతలోనే చీకటి పడుతుంది. ఈ క్రమంలోనే రామలక్ష్మి మనసులో అప్పటికప్పుడు ఎలాగైనా ఒక్కసారి శ్రీరామ దర్శనం చేసుకోవాలనే కుతూహలం మొదలయ్యింది. శ్రీరాముడికి అంత దగ్గరలో ఉండేసరికి ఆగలేక ఉదయం వరకు వేచి చూడడం తన వల్ల కాదని చీకటి సమయంలోనే శ్రీరాముడిని దర్శించుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. కానీ ఆలయ పరిసరాల్లో పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఉండడం వల్ల తనకు లోపలికి వెళ్లే మార్గం కనబడలేదు. అయితే అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరూ లేని సమయం చూసి రామలక్ష్మి గర్భగుడి వైపుకు వెళ్ళింది. కానీ గర్భగుడి తలుపులు మూసి ఉండడంతో లోపలికి వెళ్ళలేకపోయింది. శ్రీరాముడి భక్తిలో లీనమైపోయిన ఆమె వెళ్లాలనుకున్న లోపలికి వెళ్ళలేదు. అలా అని దర్శనం చేసుకోకుండా బయటికి వెళ్ళలేదు. ఇక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఏదేమైనా శ్రీరాముడి దర్శనం చేసుకోవాలని భావించి ఎవరికంట పడకుండా ఒక చోట దాక్కొని కూర్చుంది. ఇక సూర్యోదయం రాకముందే తెల్లవారుజామున 2 పూజారులు గర్భగుడి తలుపులు తెరిచి ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వస్తారు. ఆ సమయంలోనే రామలక్ష్మి శ్రీరాముడి దర్శనం చేసేందుకు గర్భగుడిలోకి వెళ్లాలని భావిస్తుంది. కానీ లోపల పూజారులు ఉండడం వల్ల తాను అక్కడే ఆగిపోతుంది. ఆ తర్వాత ఆ పూజారులు ఆలయంలో విగ్రహాన్ని శుభ్రం చేసి దీపాలు వెలిగించిన తరువాత గర్భగుడి ద్వారాలు మూయకుండా ఆలయంలోని వేరే విగ్రహాలకు పూజలు చేసేందుకు వెళ్తారు. ఆలయంలో దీపాలు వెలిగించిన తర్వాత తలుపులు మూయకూడదు. కావున ఆ పూజారులు కూడా దీపం వెలిగించిన తర్వాత ఆలయ తలుపులు మూయరు. దాంతో అదే సరైన సమయం అని భావించిన రామలక్ష్మి పూజారులు బయటకు వెళ్ళగానే గర్భగుడిలోకి ప్రవేశిస్తుంది. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఆమె శ్రీరాముని బాలరూపాన్ని చూసి అద్భుత ఆశ్చర్యానికి లోనవుతుంది. మరియు ఆ శ్రీరాముని దివ్య రూపాన్ని చూసి ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ తన జన్మ ధన్యమైందని, ఈ జన్మకు ఇది చాలనుకుంటూ ఆనందంలో తేలిపోతుంది. అయితే ఇదంతా గర్భగుడిలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో దానిని చూసిన అధికారులు అప్పటికప్పుడే అప్రమత్తమయ్యి రామలక్ష్మిను పట్టుకుంటారు. దాంతో రామలక్ష్మి తాను శ్రీరాముని భక్తురాలినని, ఉదయం వరకు వేచి చూడడం తన వల్ల కాదని, తాను గర్భగుడిలోకి వచ్చానని జరిగిన విషయం మొత్తాన్ని ఆలయ అధికారులకు వివరిస్తుంది. అయితే రామలక్ష్మి జరిగిన సంఘటనను పోలీసులకు వివరిస్తున్నప్పుడు ఆమె కంట్ల నుండి శ్రీరామనామం ఎత్తిన ప్రతిసారి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దాంతో ఆమె భక్తి భావనలు అర్థం చేసుకున్న అధికారులు ఆమెకు మరోసారి శ్రీరాముడిని దర్శించుకునే సౌభాగ్యం కల్పిస్తారు. అలా రామలక్ష్మి మరోసారి శ్రీరాముని దర్శించుకొని వెళ్లడం ఇష్టం లేకున్నా అక్కడి నుండి ఇంటికి వెళుతుంది. అయితే అయోధ్యలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఎంతగానో వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇటువంటి సంఘటనలు విన్న ప్రతిసారి నిజంగా ఇలా కూడా జరుగుతుందా అనే సందేహం మన అందరికీ కలుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సంఘటనలు దేవునిపై నమ్మకం ఉన్నవారికి మరింత నమ్మకాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి. ఇందులో దాగి ఉన్న నిజమేంతో మనకు తెలియదు. కానీ అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలో కొలువుతీరి ఉన్న శ్రీరాముని దర్శించుకోవడానికి ప్రపంచంలో నుండి వస్తున్న భక్తులను చూస్తే ప్రజలకు శ్రీరామునిపై భక్తి భావనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 500 సంవత్సరాలుగా సాగిన సంఘర్షణ తర్వాత 2023లో శ్రీరాముని ఆలయ నిర్మాణం పూర్తయి సామాన్య ప్రజలకు కూడా దర్శన భాగ్యం కలిగించడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఆ శ్రీరాముడిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.